రెండో మాట, ఆయనకి ఎక్కడో నాకు తెలిసి బాగా కోపం వచ్చినట్టుంది. ఎందుకు మీరు రంగా గారితో నన్ను ఎందుకు పోలుస్తున్నారు? రెండో అంశం వర్మ గారు ఆయన అడుగుతున్నాడు వాళ్ళ కార్యకర్తల్ని, అసలు రంగా గారి విషయంలో ఆయనతో నన్ను ఎందుకు పోలుస్తున్నారు మీరు? ఒకళ్ళు పోల్చేవాళ్ళు మీ అందరికీ దాదాపు అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తే 60 ఏళ్ళు దాటి ఉంటాయి కదా. అప్పట్లో 25, 30లో ఉన్నవాడు ఇప్పుడు పెద్దోడు అయి ఉంటాడు. మీరు ఆయన్ని బతికించుకోలేని వాళ్ళు నన్ను ఎందుకు పోలుస్తారు ఇప్పుడు? రేపు నాకైనా ఇంతే కదా. మీరు చాలా సూటిగా మాట్లాడాడు అతను. ఇవి ఇది ఇన్ఫర్ చేయకుండా మనం జస్ట్ లైక్ దట్ దీపక్ రెడ్డి గారి లాగా లేకపోతే గాదెన్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం తోసేసి మా నాయకుడు లేకపోతే స్టేట్స్ మ్యాన్ వండర్ఫుల్. నాకు తెలిసి నిన్నే చైనా పోయించినట్టున్నాడు మన ట్రంప్ గారు. అక్కడ ఖాళీ ఏమైనా పోస్ట్ ఉంటే బీజింగ్కో లేకపోతే చైనాకో మనం పంపచ్చు. వీళ్ళందరినీ కూడా ఖాళీ పోస్టులు ఉన్నాయి, ఇక్కడ వద్దులేరా అబ్బాయి అక్కడ పొమ్మని. మూడో అంశం వర్మ గారు, అసలు నాయకుడు ఏమనుకుంటున్నాడు? నాయకుడు ఆలోచన ఏంటి? నాయకుడు పంథా ఏంటి? నాయకుడు దృక్పథం ఏంటి? ఆ నాయకుడి కింద పనిచేసే పార్టీ కార్యకర్తలు వాళ్ళ చిన్న నాయకులు వాళ్ళేమనుకుంటున్నారు? నాకు తెలిసి ఆయన స్పీచ్లో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్. అర్థం చేసుకోవటం నాయకుడిని కానీ ఆ పార్టీ పందాన్ని కానీ అర్థం చేసుకోవటంలో చాలా గ్యాప్ ఉందనేది ఆయన మాటల్లో కనబడుతుంది. అంటే మీకు రేపు రంగా గారిని ఈ విధంగా చేస్తే అంటే మీరు ఎవరైనా రేపు వర్ధంతి జరపడానికి మీకేం సంబంధం? కాబట్టి జరపాల్సిన అవసరం లేదు. ఇదేదో ఒక హెచ్చరిలాగా చాలా స్వతంత్ర పోరాటంలో చాలా జరిగే గాంధీ మహాత్ముడు గాడ్సే, అది ఇంకా చెప్పొద్దు. గాంధీని కాపాడుకోలేని వాళ్ళు మళ్ళీ గాడ్సే గురించి మాట్లాడతారా? రంగాన్ని కాపాడుకోలేని వాళ్ళు రంగాన్ని గురించి మాట్లాడతారా? ఇవన్నీ మాకు తెలుసు, చరిత్ర చదివి ఉన్నాం. సో కాబట్టి ఇలాంటి మీరు ఆయనకి కార్యకర్తలకి ఆలోచన విధానంలో నాకు తెలిసి పెద్దలందరూ కూడా దీన్ని నేను అంగీకరిస్తారని అనుకుంటున్నాను. లాట్ ఆఫ్ సీ ఆఫ్ గ్యాప్ ఎందుకు వచ్చింది? నేను ఒక అంశం మీకు చెప్తాను. మీరు ఇందాక మీ ప్రియాముల్లో ఒక మాట చెప్పారు. ఎందుకో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలా కూల్గా అయిపోయాడు, అంతకుముందులాగా లేడు. మీరు అనుకుంటున్నది ఎగ్జాక్ట్గా ప్రజలు అనుకుంటున్నారు. ఫీల్డ్ అంతా అదే అనుకుంటూ ఉంటుంది. ప్రశ్నిస్తానన్న నాయకుడు, క్వశ్చన్ చేస్తాన నాయకుడు, అండగా ఉంటాను నాయకుడు ఎందుకు మాట్లాడటం లేదు? నేను ఎందుకు అనేది నేను కారణాలు ఇక్కడ చెప్పను. ఎందుకంటే అందరికీ తెలుసు, దీపక్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా తెలుసు, గాదన్నకి తెలుసు. తర్వాత అసలు కాపు కులం ఎక్కడుంది ఈ రాష్ట్రంలో? కాపులు అంటే మేమే కదా అని చెప్పి తులసిరెడ్డి గారికి ఇంకా బాగా తెలుసు. కాపులు ప్రత్యేకంగా ఎవరు లేరు అబ్బాయి, రెడ్లే కాపులు అనేది ఆయన చెప్పేశాడు. అందుకే తులసిరెడ్డి మన దీపక్ రెడ్డి గారు కూడా దాన్ని చాలా సంతోషపడ్డాడు. నర్మగర్భంగా పాపం మేమేమవుతామని మన గాదన్న నవ్వుకుంటూ ఉన్నాడు, మేమేమైపోతామని. అరే ఏళ్ళ వాళ్ళందరూ కాపులు అయిపోతే ఈ రాష్ట్రంలో కాపులు ఏమైపోవాలా అని అనుకుంటున్నారు. క్యాస్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. మనం ఎవడేమన్నా కాదన్నా క్యాస్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అయితే ఎలా వచ్చారు అసలు కాపులు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు స్టోరీ చెప్పమంటే టైం ఉంటే నేను చెప్తా. దళితులు కాపులు వీళ్ళంతా సంబంధం ఏంటి? లేకపోతే రెడ్లు లేకపోతే కమ్మలు కాపులు ఇప్పుడు పిలువబడే కాపులు వాళ్ళే నిజమైన కాపులా లేకపోతే వీళ్ళు కాపులా? ఈ స్టోరీ చెప్పమంటే నేను చెప్తాను, నాకు కాస్త తెలుసు. కానీ ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఈ టైం సరిపోదు అనుకుంటా. కాపు ఈజ్ ఏ కమ్యూనిటీ, నో డౌట్ అబౌట్ ఇట్. పాపం పవన్ కళ్యాణ్ గారికి కాపు అని చెప్పుకుంటే మిగతా వాళ్ళు ఓట్లు ఎక్కడ పోతాయో ఒక నాయకుడుగా ఆయన ఆలోచించడం తప్పులేదు. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి వేరు. దయచేసి నా పరిస్థితిని మీరు ఎందుకు అర్థం చేసుకోరు? ఆయన పరిస్థితి ఏంటి? మీరు ఇంకో బయట ఇటు మర్చిపోయారు. నేను మిమ్మల్ని 2 సార్లు అడిగాను. నేను అసలు